వచ్చినట్టున్నాడు నా ముద్దుల మొగుడు. వచ్చావా? పగలంతా బలా దూరు తిరగడం, రైతు కూటి కోసం కూటికి చేరుకోవడం. మాట్లాడతాడేమో చూడు. నా వాగుడే గాని నువ్వు తాగుడు మాత్రం మానకు. సంతకొచ్చిన వాళ్ళందరికీ వడ్డించి వడ్డించి నా నడువు ఇరిగిపోయింది. నువ్వే పెట్టుకొని తిను. ఇదిగో ఆ చారు నీళ్ళ కూడా సరిపెట్టుకోకు. పక్క గిన్నెలో కోడి కూర గుడ్డ ఉంచాను, అది కూడా తిను. మజ్జిగ వేసుకోకు, దిగిపోయిందని మళ్ళీ వెళతావు. ఆ పక్కన పాలు పెట్టాను, తాగి తొందరగా రా. ఏటా గతుకుడు కుక్క గతికినట్టు? ఏంటి మాట్లాడవేంటే? ఇంతసేపు నుంచి నా వాగుతుంటే నోరు తెరుస్తాడేమో చూడు. పట్టి విశ్వాసం లేని మనిషి. ఆ కూడు కుక్కకు పెడితే కాస్త తోకైనా ఆడిస్తుంది. పూటుగా తాగొచ్చుంటాడు, నోరు తెరుస్తాడేమో చూడు. గుర్తుందండి. అయ్యో అయ్యో, కుక్క అనుకున్నాను. నువ్వు ఇప్పుడు వస్తున్నావా? పేటలో అపచారం చేసి నీకోసం దాచిపెట్టిన కూడంతా కుక్క గతికేసిపోయింది. ఈ పూటకు నువ్వు వస్తేలే. వస్తా. ఇలా పోయిన కుక్క మన ఎక్స్పర్ట్ కుక్క, అందులో గుడిసిపాటి కుక్క. నువ్వు కరబడా బుర్ర బద్దవడసం. ఇక్కడ అడిగేస్తే అక్కడ పడుతున్నా కుక్కను కొడతాడంట. కుక్కను పైగా ఎలక్షన్ రోజులు కుక్కను కొట్టినా మనిషినే కొట్టావని 7 రోజులు వెనక దోస్తారు. పద లోపలికి. ఎన్నికల ఫలితాలు. జడగం అప్పలస్వామి గారు తన ప్రత్యర్థులపై 1,36,607 ఓట్ల మెజార్టీతో విజయం పొందారు. ఏ వినాయకరావు గారు డిపాజిట్ మాత్రం దక్కించుకుని ఓడిపోయారు. వి కనకారావు గారు డిపాజిట్ కూడా కోల్పోయారు. మీరు బాధపడకండి. మీరు బాధపడితే నా మనసు వికలమైపోద్దండి. ఆయన మీకొచ్చిన లోటు ఏంటండి? ఆ బోడప్పుడు ఒక నెగ్గండి కదా, మీరు ఓడిపోయారు కాబట్టి ఆడు నెగ్గాడు. అదే మీరు నెగ్గితే ఆడు ఓడిపోయాడు కదా. ఏమంటారు? పిచ్చి తెలియదు, పెద్ద బయట అంటారు. ఏమండి ఏమండి, ఎక్కడా? ఎక్కడ ఏమిటండి మళ్ళీ ఇలా జరిగిపోయింది? మళ్ళీ జరుగుద్ది. ఓడిపోవడం మా జన్మ హక్కు, నీకు తెలిసిందేగా. ఇదిగో ఈ సంగతి విన్నావా? ఏమిటి? మనకి డిపాజిట్ అయినా దక్కింది, కనకారావు గారికి అది కూడా పోయింది. దీన్ని బట్టి మనసులో మనకు కొంత ఫాలోయింగ్ ఉన్నట్టు అర్థమవుతుంది కదా. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మనకి నిలబడే హక్కు కూడా ఉంది. నిలబడే హక్కే కాదు, ఈసారి ఆ లేబర్ నమ్మి ఓడిపోతే వీధుల వెంబటి చెరుకునే హక్కు కూడా వస్తుంది. నేను ఎలక్షన్ లో తప్పు చేశాను. అయ్యో రామ, నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, క్లాసు నమ్మండి, క్లాసుగా నెగ్గుతారు అని. క్లాసు కాగిరట్ట, మాసు మహాసముద్రం. అందుకే పెట్టాను కొండ గుర్తు పెట్టి ఊరుకున్నారా? కొండ కింద 50 అంటూ అందరికీ పంచిపెట్టారు. కుండ 50 అంటూ కుండ 35 కాకుండా చివరికి ఇద్దరం మిగిలాం. ఇంతకీ నువ్వు అనేది ఏమిటో? ఏమిటా? ఈసారి మీరు ఎలక్షన్ లో నిలబడితే మీరు కొండ మైకపోతే నన్ను అడగండి.